నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు నిన్న చైతన్య గారు సూసైడ్ చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే, చాలా బాధాకరమైన విషయమే. అంటే డీలో ఆయనకు మంచి పేరే వచ్చింది. ఎవరైతే డీ షోని ఫాలో అవుతారో వాళ్ళకి చైతన్య గారు ఏమీ కొత్త ఏం కాదు. బట్ ఎందువల్ల ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డారు? నిన్న సెల్ఫీ వీడియో కూడా చూసాం మనం. యాక్చువల్గా ఆ టైంలో నైట్ నేను ఏదో టైంకి చూసా. బట్ చూస్తే అంటే ఏది ఓపెన్ చేసినా ఆయన వీడియో వస్తుంది యాక్చువల్గా. సో ఏంటిది, ఏదో మనం కూడా విందాం, నేను ఒకటే ఎందుకు వినకూడదు అని చెప్పేసి అదేదో చూస్తే ఆయన ఏదో అమ్మ నాన్న నన్ను క్షమించండి, నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నానని, కానీ నాకు తప్పట్లేదు అన్నట్లుగానే మాట్లాడుతున్నాడు. ఓహో ఏంటిది, ఏదో వ్యవహారం ఏదో తేడాగా ఉంది అని అనిపించింది. చూసిన తర్వాత ఈలోపు అది లైవ్ ఏమో అని కంగారు పడ్డాను నేను. లైవ్ కాదు అప్పటికే, అదేదో ఆల్రెడీ వేరే ఛానల్స్లోనూ అన్నిట్లోనూ వచ్చేస్తున్నాయి వార్తలు. ఓహో ఇదా జరిగింది అని నాకు అర్థమైంది. కానీ అబ్బాయి యాక్చువల్గా ఏదన్నా సెల్ఫీ వీడియో చనిపోతున్నాను అని తెలిసినప్పుడు ఏదైనా సెల్ఫీ వీడియో తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ బాధ ఉంటుంది వాళ్ళకి. ఏడుపుతూ అన్నట్లు అన్నారు, ఇలా చేశారు, నేను అందుకే ఉండలేకపోతాను అంటే, ఇక నేను చచ్చిపోతున్నాను అని తెలిసిన వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి. అదేం లేదు ఈ అబ్బాయి దాంట్లో. అంటే ఆయనకి తెలుసు, లైక్ నేను తప్పు చేస్తున్నానని ఆయనకు తెలుస్తుంది, నేను ఇలా చేయకూడదు అని కూడా ఆయనకు తెలుస్తుంది. మరి అయినా సరే అలా ఎందుకు చేశాడో నాకు అర్థం కాల సీరియస్లీ. బట్ మెచ్యూర్డ్గానే ఉన్నాడు, అన్మెచ్యూర్డ్ అయితే కాదు. ఫేస్లో అంటే అదే మీరు ఇంతకు ముందు అన్నట్లు ఒకటి ఉంటుంది, ఒక పెయిన్ ఉంటుంది. అట్లా ఏం లేదు, చాలా కూల్గా కామ్గా నేను ఏదో చేయబోతున్నాను అన్నట్లుగా చెప్పాడు అంతే. అది చాలా బాధేసింది చూస్తే నాకు. అండ్ ఇంకొకటి అది వదిలేస్తే, ఇప్పుడు చనిపోయే వాళ్ళకి ఏంటంటే లాస్ట్ మినిట్లో ఎవరికైనా సరే సూసైడ్ చేసుకోవాలి అనుకుని చనిపోతున్నాను అని తెలిసిన వాళ్ళకి లాస్ట్ మినిట్లో ఒక హోప్ కావాలనిపిస్తుంది. ఎవరన్నా నన్ను ఆపితే బాగుండు, ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే వద్దు అని ఎవరన్నా చెబితే బాగుండు, నన్ను అర్థం చేసుకుంటే బాగుండు, నాకు కూడా లైఫ్ ఉంది కదా అని ఒక అనిపిస్తుంది పెయిన్. సేమ్ మనము ఇంతకుముందు వైజాగ్ శ్వేత విషయం తీసుకున్నా కూడా ఆ అమ్మాయి కూడా చనిపోయే ముందు లాస్ట్ వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసింది, ఒక హోప్, చూద్దాం ఏమంటాడో. ఆయన కూడా పర్లేదమ్మా, నువ్వు టెన్షన్ తీసుకోకు, ఏడవకు, నేను ఉన్నాను కదా, నేను వస్తాను కదా, నేను హైదరాబాద్లోనే కదా ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు కదా, వచ్చేస్తాను నేను, ఇంకా 2 రోజుల్లో వస్తాను, ఇది అయిపోయింది, నీకు వద్దంటే చెప్పు, నేను హైదరాబాద్ తెచ్చుకొస్తాను, నిన్ను వచ్చి నేను ఇక్కడ తెచ్చుకుంటా, ఇట్లా ఏదన్నా అంటే తేరు నిజంగా ఆ బుజ్జగింపు ఇంపార్టెంట్ కదా. ఆ టైంలో ఒక 2 మాటలు అంటే ఆ టైం అని పాప మా అబ్బాయికి కూడా తెలియదు, ఏదో చేస్తుందని తెలియదు, కానీ ఆయన చేయాల్సిన డ్యూటీ చెప్తున్నా. ఎప్పుడన్నా భార్య కడుపుతో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ టైంలో ఒక డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు చాలామంది, చాలా రకాలుగా. సో అట్లా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటారు అందరూ. నువ్వు కడుపుతో ఉన్నావు జాగ్రత్త, నువ్వు కడుపుతో ఉన్నావు జాగ్రత్త, అమ్మో నేను ఏదో అయ్యిందేమో, నాకేదో జాగ్రత్త, నాకేదో అయ్యిందనే ఫీలింగ్ వచ్చి ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్తారు చాలామంది. సో అట్లా కూడా ఉంటారు. సో అట్లా ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నప్పుడు ఒకప్పుడు చిన్న భరోసా ఇవ్వాలి. అవన్నీ ఇవ్వకుండా ఆయన ఏం చేశాడు, సర్లే అని చెప్పి ఎవడో తిట్టేసి పెట్టేశాడు, డిసైడ్ అయిపోయింది నాకు వేస్ట్ అని చెప్పి చనిపోయింది అమ్మాయి. ఇప్పుడు ఇక్కడ విషయంతో కూడా ఇతనికి ఏంటి అప్పుల బాధలు అన్నాడు, బేసిక్గా చెప్పాడు. అప్పుల బాధలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు నేను నీకు ఒక 5 లక్షలు ఇవ్వాలి, నీ దగ్గర తీసుకున్నా, మనకు ఒప్పందం ఉంది, నెలకి 50,000 ఇస్తా అని చెప్పి. నువ్వు కూడా నన్ను నమ్మావు, ఎందుకు అంటే నేను పలానా దగ్గర గెంతుతున్నా ఒక ఛానల్లో. సో నువ్వు అనిపించి ఈయన వెళ్ళినప్పుడు వారానికో 4 సార్లు ఎప్పుడెప్పుడో గెంతడానికి వెళ్తాడు, ఆ గెంతినప్పుడల్లా వాళ్ళు ఒక పావులా ఇస్తారు, అందులో నా అప్పు నాకు తీరుస్తాడు అని చెప్పి నీకు అనిపిస్తుంది. సో ఆ రకంగా చూసుకుంటే నమ్మకం కూడా ఉంటుంది. ఈయన ఎలిమినేట్ అయిపోతున్నాడు, డేంజర్ జోన్లో ఉన్నారు అని తెలిసిపోయింది ఆ పిల్లలకి. నువ్వు ఎట్లా ఇస్తావు నాకు డబ్బులు, నాకు ఇచ్చేయి, నాకు ఇప్పుడే కావాలి, పీకల మీద కూర్చుంటే ఎట్లా, ఈ టెన్షన్తోనే కదా ఎలిమినేట్ అవుతున్నాడు. ఆయన అటు కాన్సన్ట్రేట్ పెట్టలేకపోతే ఇటు కాన్సన్ట్రేట్ పెట్టకపోతున్నాడు. నువ్వు ఎలిమినేట్ అయిపోతావు, నువ్వు డేంజర్ జోన్లో చూడు, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నావు, ఇంత బాగా చేస్తున్నావు, నిజం కడతావా లేదా, అసలు చెప్పు, నాకు ఎప్పుడు ఇస్తావు చెప్పు, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇట్లా ఉంటారు వాళ్ళు. అంటే అది వాళ్ళ తప్పని కూడా నేను, వాళ్ళ తప్పు కూడా ఏం కాదు, డబ్బు ఇచ్చినోడు కూడా కావాలని. మరి ఇప్పుడు మీరు వచ్చారు తెలుసు కాబట్టి ఒక 10,000 అప్పు అడిగారు అనుకోండి, చిన్న మొత్తం నుంచే వెళ్దాము, సరే ఇచ్చేస్తాడు కదా అని ఇస్తా, నేను ఎక్కడో స్ట్రగుల్ అయ్యే ఇస్తా, ఎందుకంటే అందరూ ఎంతో కొంత
దాని మీద డిపెండ్ అయిన ఒక వాళ్ళు ఆశ ఉంటుంది నీకు. నేనేం చెప్తా, నెక్స్ట్ మంత్ నీకు 12,000 ఇస్తా అంటే ఎట్లా 2,000 లాభమే కదా అని చెప్పేసి నువ్వు అలా ఇస్తావు. అయినా కావచ్చు, ఫ్రెండ్లీ నేచర్ అనుకుందాము, ఇచ్చేస్తాడులే అని ఇస్తా. 2 నెలలు 3 నెలలు అయ్యేసరికి నాకు కూడా ఇబ్బంది అవుతుంది. అప్పుడు అడుగుతాను, అంటే ఒకేసారి అడిగానని కూడా కాదు, ఇస్తానన్నారు. 6 months 7 months వచ్చేసరికి ఏం చేస్తాం, కొంచెం ప్రెషర్ తెస్తాం. కాకపోతే నీకు అప్పుడు ఏం హోప్ ఉంటుంది, పలానా అయినా కూడా నాతో పాటు పని చేస్తున్నాడు కదా, వీడికి ఎంత వస్తాయని నీకు తెలిసింది. అదే వాడిని ఏ ఛానల్ పిలవట్లేదు, వాడిని బ్యాన్ చేశారని నీకు తెలిసిన తర్వాత భయం లేదు. నాకెట్లు ఇస్తాడు వాడికి రూపాయి రానప్పుడు అని చెప్పి భయం అవుతుంది. వాళ్ళు కూడా ఉంటుంది, వాళ్ళ వైపు కూడా నేనేం తప్పను. కాకపోతే వీళ్ళు అది ఎట్లా అంటే తీసుకునేటప్పుడు బాగానే ఉంటారు, ఇచ్చేటప్పుడు నన్ను హెరాస్మెంట్ లా ఫీల్ అవుతారు. చాలా మందిలో ఇదే ఉంది. ఎక్కడ చూసినా కూడా లోన్ వేధింపులు అంటారు. నువ్వు అప్పు తీసుకున్నాడు అడగడా, అప్పిచ్చినోడు అడగడా? అడగొద్దంటే ఎట్లా? ఎందుకు అడగడు వాడు? దానికి ఒక పద్ధతి ఉంటది, దాని తప్పు పట్టాలని లేదులే గానీ. సరే, ఇదేమైనప్పటికి కూడా ఇతను చేసింది అయితే నాకు ఎందుకో నచ్చలేదు. ఇతను చేసిందంటే కూడా తప్పు ఉంది. ఏం చేస్తాడంటే ఫస్ట్ అప్పు కట్టడానికి ఇంకో అప్పు, అది కట్టడానికి ఇంకో అప్పు తీర్చలేక అప్పులన్నీ పెరిగిపోయాయి అని చెప్పేసి బాధపడ్డాడు. ఇక్కడ ఏం జరిగింది, అందరూ చేసే చిన్న మిస్టేక్ ఇతను చేశాడు. నీకు 5 లక్షలు ఇవ్వాలి, నువ్వు నాకు కావాలి కంపల్సరీ, నెక్స్ట్ మంత్ నా పెళ్లి నగలమ్మి నీకు ఇచ్చానని నువ్వు అంటావు. సో నీకు ఇవ్వడం నేను కూడా, నువ్వు నాకు అందజేసావు, నేను నీకు ఇవ్వాలి కదా, కృతజ్ఞతనే. నేను ఎగ్గొట్టాలన్న ఫీలింగ్ నాకు లేదు. ఇంకో దగ్గర 5 లక్షలు తెచ్చా, వాడికి ఇచ్చా, ఇప్పుడు ఇట్లా ఇవ్వాలి. 5 లక్షలు నీకు ఇవ్వడానికి నాకు ఒక మళ్ళీ ఇది ఇన్ని రోజుల నుంచి ఆ దాహంతో ఉండే చేతికి 5 లక్షలు వచ్చేసారు. ఏం చేస్తాం, చిన్న దాహాలు తీర్చుకొని ఈమెకి ఇచ్చేద్దాం. ఒక 3 సెట్ అయ్యాయి, తీసుకో అంతే, ఇంకా 2 ఇస్తాలే, నేను ఇస్తాను. ఇంకా 3 ఇచ్చినాడు, ఇంకా 2 ఇవ్వనా? ఈ 2తో ఈయన ఏం చేస్తాడు, చెల్లికో తల్లికో ఏవో కొనాలనిపిస్తుంది కొంట. అంటే అది వాడి దాహంలే, తప్పేం లేదు, బట్ తప్పే చెప్పాలనుకుంటే. అప్పు తీర్చడం బాధ్యత, ఈ దాహాలు ఇంకొన్ని రోజులు ఆపుకోవాలి. కానీ చేతికి ఒకేసారి డబ్బు వచ్చేసరికి ఏం చేస్తారంటే అది ఆపుకోలేరు, ఏవేవేవో తీర్చుకుంటాడు. తర్వాత ఇప్పుడు అక్కడ 5 ఇవ్వాలి, ఇక్కడ ఇంకా 2 అయ్యా, పెరిగిందిగా. ఇప్పుడు ఇది పెరిగింది, తర్వాత మళ్ళీ దీన్ని చేయడానికి ఇంకో దగ్గర నేను 10 లక్షలు ఇస్తే అది కూడా నువ్వు మళ్ళీ ఇంకో దగ్గర వాడుకొని ఇంకేదో చేసి అట్లా రొటేట్ చేస్తున్నావు. ఆ రొటేషన్కి ఒక రోజు బ్రేక్ పడుద్ది. ఎందుకంటే నీది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాదు. నెలకి నీకు ఖచ్చితంగా 1,00,000 వస్తుంది, నీ 50,000 నీ ఖర్చు ఉంచుకొని నాకు 50,000 కడుతూ నువ్వు అనే నమ్మకం ఉన్న ఇది కాదు. అదొక లక్కీ లాటరీ. నువ్వు ఎప్పుడు ఎలిమినేట్ అవుతావో నీకే తెలియదు. అట్లా ఎలిమినేట్ అయ్యే ఈరోజు మనందరి ముందు కొంచెం పిచ్చిగా తిరుగుతున్నాడు రాకేష్ మాస్టర్. ఢీ షోలో ఎలిమినేట్ కానీ ఆయన ఏంటో పెద్ద ఆయన కాబట్టి లైఫ్లో చాలా చూసారు, కానీ సూసైడ్ చేసుకోవాలి. ఏదో రకంగా ఈరోజు వన్ నెట్కి వస్తున్నాడు, ఈరోజు ఇలా ఉన్నాడు. ఒక రకంగా నేను మెచ్చుకుంటా ఆయన్ని. సేమ్ ఇదే ఆయన ఎలిమినేట్ అప్పుడు ఉదయభాను కూడా ఏడ్చినప్పుడు నువ్వు చూస్తుంటావు, చాలా బాధపడింది. సో అట్లా అది ఆయనకి షాకింగ్ డెసిషన్. అది అప్పుడే అవతారమా అదేంటి దశావతారంది గుండు గీయించుకొని మరా డాన్స్ చేసాడు. తర్వాత నెక్స్ట్ ఎలిమినేషన్ అనేసరికి అసలు ఇక పిచ్చ షాక్. అది అప్పటి వరకు వచ్చేవన్నీ ఆగిపోతాయి కదా, అంతే కదా, ఇంకా లేవు. నాకు లైఫ్ ఏంటి, మళ్ళీ నేనేం చేయాలి? ఇంత స్టేజ్కి వచ్చి నిన్ను పనికిరావు పోరా అని ఎలిమినేట్ చేశారు నన్ను. రేపు ఇండస్ట్రీ నాకు డాన్స్ అవకాశాలు ఇస్తుందా? ఇవ్వదు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే నీకు నువ్వు పనికిరావు పోరా అని కదా పంపింది. నీకు ఇప్పుడు ఇండస్ట్రీ అవకాశాలు ఇవ్వదు, అది వేస్ట్. ఉన్నది పాయే, ఉంచుకుంది పాయే, పరువు పాయే, ఏదో అయిపోయింది సంథింగ్. ఇక నేనేం చేయలేను. నాకు ఇంకా నా సమానులైనటువంటి బృంద నన్ను ఎలిమినేట్ చేసింది. నా సమానులు కదా వాళ్ళంతా, నన్ను ఎలిమినేట్ చేసి పంపించు, నువ్వు పో, యూ గెట్ లాస్ట్, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి. ఆ బాధను తట్టుకోలేక ఇప్పుడు ఆయన ఏమయ్యాడో మనం చూసాం. వాళ్ళంతా టాటూలు వేసుకొని ఇప్పటికీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ చిన్న ఈవెంట్లకి వెళ్ళి 10,000 సంపాదించుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్.